అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టబోతుంది. ప్రతి ఎకరాన్ని లాగి తీసుకొని పేదవాడికి ఇవ్వటానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఈనాడుంది. అంతేకాదు, ఏవైతే 6 గ్యారెంటీలు నా పెద్దక్క నాకెళ్ళి చూస్తుంది. సీనన్న ఇల్లెప్పుడు ఇస్తున్నావే ఇందిరమ్మ ఇల్లు అని అడుగుతుంది. తప్పకుండా ఏవైతే ప్రతిపక్షం వాళ్ళు చెప్పారన్నది కాదు, ఈ విషయానికి వద్దాం. దానికి మంత్రిని నేనే. సుమారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 100 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ 100 ఎకరాలు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, భూదాని భూములు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ పానీ నకలను తీసేసి పానీలు కనపడకుండా చేసి ధరణిలో వాళ్ళ వరకే కనిపించేటట్టు వేలాది ఎకరాలని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, వాళ్ళ తొత్తుల పేరు మీద ఆక్రమించుకోవటం కోసం ఆక్రమించుకున్న ధరణి అది. చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తే అనేక వేదికల మీద చేశాను. వచ్చేది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, అధికార పక్షాన మనం కూర్చుంటాం, ప్రతిపక్షంలో చంద్రశేఖరరావు గారు కూర్చుంటారు. ఆ రోజు వారి బట్టలు అసెంబ్లీ సాక్షిగా ఊడదీస్తానని చెప్పాను. కానీ అసెంబ్లీ జరుగుతుంటే కాలు ఇరిగిందని వంక చెప్పాడు. ఇరిగిన మాట వాస్తవం కావచ్చు. కాలు ఇరిగిన వాడు నల్గొండ మీటింగ్ పోవటానికి సమయం ఉంది, ఓపిక ఉంది. 200 కిలోమీటర్ల పోవటానికి 2 కిలోమీటర్లు నీ ఇంటికి దూరం ఉన్న అసెంబ్లీకి రావటానికి మట్టుకు రాలేకపోయాడు. నిజంగా అసెంబ్లీకి వచ్చి ఉంటే అసెంబ్లీ సాక్షిగా డెఫినెట్ గా వేదిక మీద ఏ మాటలైతే చెప్పానో ఇరిగేషన్ సెక్టర్ లో అదే రకంగా బట్టలు కూడా తీయటం జరిగి ఉండేది.